హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జయస్ కిచెన్. ఇంతకుముందు సుప్సన్ కిచెన్ అని ఛానల్ పేరండి. ఇప్పుడు జయస్ కిచెన్గా మార్చడం జరిగింది. జయస్ కిచెన్ అనే పేరు మీద పికిల్స్ వ్యాపారం స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది. ఇప్పుడైతే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అయితే బెండకాయలతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు, మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను ఇలాగ పేర్చుకోవాలి. 5 నిమిషాలు మూత వేసి ఉంచాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి మసాలా. ఇప్పుడు మూత తీసి సరిపడా కారము, కొద్దిగా పసుపు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపడా నీళ్లు వేసుకొని గరిటె పెట్టకుండా ఇలాగ బాగా కదపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము బెండకాయలను వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు చిక్కగా మరిగిందండి. బెండకాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అంతా కూడా కదుపుకొని దించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి.